ఇచ్చినా పూజారి వరం ఇవ్వలేదంటారు. ఇదివరకు 2000 మంది దర్శనం చేసుకునేవాళ్ళు శ్రీవాణి ద్వారా. ఒక్కొక్కళ్ళు 10,500 డబ్బులు కట్టి. అక్కడ డైరెక్ట్‌గా బుకింగ్ చేసుకునేదో 1500 దాకా ఉంటే, ఆన్‌లైన్‌లో ఒక 500, 1000 దాకా ఉండేవి. అట్లాంటిది ఇప్పుడు 800కి పరిమితం చేశారు రోజుకి. అది కూడా కేవలం ఆన్‌లైన్‌లోనే. అది కూడా ఇప్పుడు కొత్త సిస్టమ్ పెట్టుకొచ్చారట. ఏంటయ్యా అంటే 10,000 విరాళంతో పాటు వీఐపీ బ్రేక్ దర్శనం టికెట్ కలిపి 10,500 చెల్లించితే విరాళం రసీదు టికెట్ కలిపి వచ్చేస్తుంది. ఈ విధానాన్ని శుక్రవారం నుంచి అమల్లోకి తెచ్చారు. ఇదివరకు ఉన్నదాన్ని వీళ్ళు చెడగొట్టి మళ్ళీ ఇప్పుడు పేమెంట్ గేట్వే ద్వారా తీసుకొచ్చారు. యూనియన్ బ్యాంక్కి అప్పగించి మరి. అదంతా ఒక ఎత్తు అయితే, రోజు ఉదయం 9 గంటలకు 800 టికెట్లు ఆన్లైన్లో విడుదల చేస్తారు. టికెట్ బుక్ చేసుకున్న భక్తులు సాయంత్రం 4 గంటలకు దర్శనానికి వెళ్ళి క్యూ కాంప్లెక్స్ చేరుకోవాలి. ఒక ఐడి మీద ఒకసారి టికెట్ పొందితే వారం పాటు మళ్ళీ బుక్ చేసుకునే వీలు లేకుండా పరిమితి విధించారట. ఇది ఇక్కడ స్పెషాలిటీ.